ప్రైజ్ ది లార్డ్. మొదటి క్రైస్తవ హతసాక్షుల శీర్షికలో 5వ భాగము, హతసాక్షిగా మరణించిన అపోస్తలుడగు ఆంద్రేయ గురించి తెలుసుకుందాం. జననం మరియు కుటుంబం. అపోస్తలుడైన ఆంద్రేయ గలిలయ ప్రాంతంలో ఉన్న బెత్సైదా అనే పట్టణంలో జన్మించాడు. ఆంద్రేయ యొక్క తల్లిదండ్రుల గురించి బైబిల్లో ఎక్కడా వ్రాయబడలేదు. అయితే ప్రాచీన గ్రంథాలలో ఆయన తండ్రి పేరు యోహన్నాగా పేర్కొన్నారు. ఆంద్రేయ పేతురు అనబడిన సీమోనుకు సహోదరుడు. ఆంద్రేయ అతని తండ్రి మరియు సహోదరుడైన సీమోను పేతురుతో కలిసి చేపలు పట్టేవాడు. యేసుతో పరిచయం మరియు అపోస్తలుడిగా ఎంపిక. మత్తయి సువార్త 4వ అధ్యాయము 18-20 వచనాల ప్రకారము యేసు గలిలయ సముద్ర తీరమును నడుచుచుండగా పేతురు అనబడిన సీమోను అతని సహోదరుడైన ఆంద్రేయ అను 2 సహోదరులు సముద్రంలో వలవేయుట చూచెను. ఆయన, నా వెంబడి రండి, నేను మిమ్మల్ని మనుషులను పట్టు జాలరులుగా చేతునని వారితో చెప్పెను. వెంటనే వారు తమ వలలు విడిచి ఆయనను వెంబడించిరి. అపోస్తల కార్యములు 1వ అధ్యాయము 13వ వచనంలో యేసు 12 మంది శిష్యుల జాబితాలో మరియు మత్తయి సువార్త 10వ అధ్యాయము 2వ వచనంలో 12 మంది అపోస్తలుల జాబితాలో ఆంద్రేయ పేరును పేర్కొన్నారు. ఆంద్రేయ బోధనలు మరియు సేవా కార్యం. ఆంద్రేయ యెరూషలేములోని అనేక ప్రాంతాలలో క్రీస్తు బోధనలను ప్రకటించాడు. ఆయన ప్రసంగాలలో దేవుని ప్రేమ, క్షమ మరియు పాపముల నుండి విడుదల గురించి బోధించెను. ఆయన గ్రీకు మరియు రోమాలో అన్యులకు యేసుక్రీస్తు దేవుని కుమారుడుగా విశ్వసించుటకు మరియు వారు క్రైస్తవ మార్గాన్ని అనుసరించుటకు ధైర్యము నింపెను. ఆంద్రేయ ఆసియా దేశమునకు కూడా సువార్త ప్రకటించినాడని చరిత్ర చెప్పుచున్నది. హతసాక్షిగా ఆంద్రేయ మరణము. ఎడెస్సా నగరంలో క్రీస్తు సువార్తను ప్రకటించుచుండగా ఆ పట్టణ గవర్నరు అక్కడున్న విగ్రహారాధనకు భిన్నముగా బోధించినచో అతనిని చంపివేతునని బెదిరించెను. అయినను ఆంద్రేయ బహుధైర్యముగా సువార్తను బోధించుచుండెను. అందుచే సమాన పొడవు గల 2 కొయ్యలతో చేయబడిన వాటి చివరి భాగములు భూమిలో నాటబడిన ఎక్స్ ఆకారము గల శిలువపై అతనిని చంపించవలసినదిగా శిక్ష విధించబడెను. ఆ శిలువపై అతడు మేకులతో కొట్టబడలేదు, కానీ త్రాళ్లతో కట్టబడి తుదకు నెమ్మదిగా మరణించి హతసాక్షి ఆయను. అప్పటి నుండి ఎక్స్ ఆకారం గల శిలువ పరిశుద్ధుడైన ఆంద్రేయ శిలువగా ప్రసిద్ధి చెందెను. తన కొరకు సిద్ధము చేయబడిన శిలువను చూచి ఆంద్రేయ ఏమాత్రమును భయపడలేదు. అతని ముఖ కవలికలు మారలేదు, మనస్సు చలించలేదు. అతడు బిగ్గరగా, ఓ శిలువ, నీకు స్వాగతం, సంపూర్ణ మనస్సుతో సంతోషముగా నీ వద్దకు వచ్చుచున్నాను, నిన్ను ప్రేమించుచున్నాను, నీ మీద మరణించుటకు సిద్ధముగా ఉన్నాను అని చెప్పి ఆంద్రేయ 3 దినములు ఆ శిలువ మీద వ్రేలాడుచు భయంకరమైన బాధను, హింసను అనుభవించెను. అయినను శిలువ శ్రమను అనుభవించుచునే క్రీస్తు ప్రేమను గూర్చి తన చుట్టూ చేరిన ప్రజలకు తెలియచేసెను. వారిలో కొందరు ఆ మాటలు నమ్మి క్రీస్తును విశ్వసించిరి. అచట చేరిన ప్రజలలో కొందరు ఆంద్రేయను విడిచిపెట్టమని బ్రతిమలాడగా అధికారి సమ్మతించెను. కానీ చివరి త్రాడు విప్పుచుండగా ఆంద్రేయ అప్పటికే మరణించి క్రింద పడిపోయెను. ఇట్లు ఆంద్రేయ శిలువ వీరుడుగా తాను ప్రేమించిన క్రీస్తు కొరకు హతసాక్షి ఆయను. ఆంద్రేయ సమాధి. అపోస్తలుడైన ఆంద్రేయ అనేక దేశాలలో పవిత్ర అపోస్తలుడిగా పూజింపబడెను. ఆయన సమాధి పత్రాస్ అనే గ్రీకు నగరంలో ఉన్నట్లు చెప్పబడుతుంది. ఆయన శరీర భాగాలు అనేక ప్రదేశాలకు తరలించబడ్డాయి. అందులో ఒకటి పత్రాస్ నగరంలో సెయింట్ ఆంద్రేయ కెథడ్రిల్లో భద్రపరచబడినట్టుగా చెప్పబడుచున్నది. అలాగే స్కాట్లాండ్లో కూడా ఆంద్రేయ యొక్క ఎక్స్ ఆకారం గల శిలువ చిహ్నము సెయింట్ ఆండ్రియా క్రాస్ అని పిలువబడుతుంది. ముగింపు. అపోస్తలుడైన ఆంద్రేయ ఒక అద్భుతమైన వక్త మరియు ఎంతో మందికి ఆదర్శ ప్రేరణగా నిలిచాడు. యేసు పిలుపుకు విధేయత చూపి తన చేపలు పట్టే వృత్తిని వదిలి యేసును అనుసరించాడు. క్రీస్తు సందేశాన్ని ప్రపంచమంతటా ప్రచారం చేయడానికి ఆయన సాహసోపేతంగా ప్రయాణించాడు. ఆయన మరణం ఎంతో మంది అన్యులకు శక్తివంతమైన ఆధ్యాత్మిక దృక్పథాన్ని మరియు ఆదర్శాన్ని కలిగించింది. మరొక వీడియోలో మరికొంతమంది హతసాక్షుల గురించి తెలుసుకుందాము. ప్రైజ్ ద లార్డ్.